బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మడం లేదన్నారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఈ విషయంలో కేటీఆర్ సహా గులాబీ నేతలు ఎవరెన్ని కబుర్లు చెప్పినా ప్రజలు వినేందుకు సిద్ధంగా లేరన్నారు. గద్వాల పర్యటనకు ఎలా వస్తున్నారంటూ ప్రశ్నించిన ఆయన గత 10 ఏళ్ల పాలనను ప్రజలెవరూ మర్చిపోలేదన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. కవరింగ్ ఇచ్చుకోనికే ఏదో మేమే ఉద్ధరించాలి తెలంగాణను, మళ్ళీ మేమేదో ఉద్ధరిస్తాం, మళ్ళీ మేమేదో వస్తామని పగటి కళ్ళలు గంటూ పగటి వేషాలు వేస్తూ సోషల్ మీడియాలో ప్రచారాల కోసం అని చెప్పేసి అక్కడక్కడ పోయి మీటింగ్లలో పాల్గొంటా ఉన్నాడు. దాంట్లో భాగమే ఈరోజు నీవు పాలమూరు జిల్లాకు ఏం మొహం పెట్టుకొని వస్తున్నావు? మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో పాలమూరు ప్రజలను నట్టేట ముంచిన వ్యక్తులు మీరు. పాలమూరుకు తీవ్ర అన్యాయం చేసిన కుటుంబం మీ కల్వకుంట్ల కుటుంబం. మీకు భవిష్యత్తునిచ్చిన పాలమూరును నట్టేట ముంచిన కుటుంబం మీ కల్వకుంట్ల కుటుంబం. మీ నాయన కేసీఆర్ గారికి 2009లో ఎంపీగా గెలిచే అవకాశం ఇచ్చిన ప్రజలు పాలమూరు ప్రజలు. ఎవరైనా సరే అంటే సాయం చేసిన వాళ్లకు రుణం తీర్చుకునే అవకాశం ఉంటుంది. కానీ కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు 2009లో ఎంపీగా గెలిచారు. ఆ ఎంపీగా గెలవడం వల్లనే ఆయనకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది ఉద్యమం చేయడానికి. తెలంగాణ సాధనలో ఆయన కూడా భాగస్థుడైంది అప్పుడు. సో అంత సహాయం చేసిన పాలమూరు ప్రజలకు మీరు అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలలో 2014 నుంచి 2023 వరకు